టైం మిషన్ ద్వారా అనుకుంటే చరిత్రలోకి అంటే వెనుపటి కాలానికి భవిష్యత్తులోకి అంటే ముందు కాలానికి వెళ్ళొచ్చు. ఈ స్టోరీతో 1991లో ఆదిత్య 369 సినిమా వస్తే తెర మీద బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో చేసిన ఆ మాయాజాలానికి మైమరిచిపోయి భూత భవిష్యత్ కాలాల్లో మనం కూడా ప్రయాణించి మురిసిపోయాం. అబ్బో అనుకున్నాం. టైం మిషన్ నిజంగా ఉంటే బాగుండును, మనము గతానికి వెళ్ళి రావచ్చునని, భవిష్యత్తును ముందే చూసేయొచ్చని ఆశపడ్డాం. యూపీలోని కాన్పూర్లోనూ ఓ టైం మిషన్ వచ్చేసింది. కాకపోతే ఇది కాలాన్ని వెనక్కి నెట్టేసి 65 ఏళ్ల ముసలి వాళ్లను కొన్ని నెలల్లోనే 25 ఏళ్ల నవ యవ్వనులుగా చేస్తోందట. కాన్పూర్కు చెందిన ఓ జంట ఈ విషయం చెబితే అక్కడి పెద్ద మనుషుల్లో చాలామంది నమ్మేశారు. డబ్బులు పోతే పోనీ కానీ ఈ నెరిసిన జుట్టు, ముడతలు పడ్డ చర్మం, చేతికి ఊతకర్ర అన్నీ పోయి మళ్ళీ యవ్వనంలోకి వెళ్ళిపోయి చలాకీగా తిరగవచ్చునని ఆశపడ్డారు. ఆ మాయ జంట చెప్పినంత మొత్తం కట్టేశారు ఆ వృద్ధులు. ఆ డబ్బంతా 35 కోట్ల రూపాయల మేర పోగయ్యేసరికి బిచానా ఎత్తేసింది ఆ జంట. కాన్పూర్కు చెందిన రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మి దూబే చేసిన ఘరానా మోసం ఇది. వీళ్ళు రివైవల్ వరల్డ్ పేరుతో ఒక ఫిజియోథెరపీ సెంటర్ను ఓపెన్ చేశారు. లోపల టైం మిషన్ పేరుతో కళ్ళు చెదిరేలా ఒక యంత్రాన్ని కూడా పెట్టేశారు. ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్లా ఈ టైం మిషన్ కూడా ఉందట. ఈ టైం మిషన్ ఇజ్రాయెల్లో తయారైందని చెప్పుకొచ్చారు. కాన్పూర్లో పలు చోట్ల హోర్డింగ్లు పెట్టించారు. 6,000 రూపాయల నుంచి 90,000 రూపాయల దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టారు. స్కీమ్లో చేరాలనుకున్న వారు ఇతరుల్ని చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చేశారు. ఈ బడా ఆఫర్కు వృద్ధాప్యంలో ఉన్న ఆశలు చావక నవయవ్వనంలోకి పోయి జీవితాన్ని మళ్ళీ ఎంజాయ్ చేసేద్దామనుకున్న అనేక మంది పడిపోయారు. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధుల్ని వైద్య పరీక్షల పేరుతో కొంతకాలం మభ్యపెడుతూ వచ్చింది ఆ మాయ జంట. అయితే రేణు సింగ్ అనే ఓ పెద్దావిడకు అనుమానం వచ్చింది. రాజీవ్ రష్మిలపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. తాను ఆ దంపతులకు 7 లక్షలు కట్టానని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియోథెరపీ సెంటర్కు వచ్చి ఆ టైం మిషన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. భాగవతం బయటపడగానే ఆ జంట వసూలు చేసిన 35 కోట్ల రూపాయలతో విదేశాలకు పారిపోయారు. టైం మిషన్ అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైందే. కాలంలో ప్రయాణించాలని చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. ఆదిత్య 369 సినిమాలోనే కాదు, అనేక హాలీవుడ్ సినిమాల్లోనూ కాలంలో ప్రయాణించడం చూసి ఎంజాయ్ చేసాం. కానీ అది సాధ్యం కానే కాదు అనేదే వాస్తవం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ వృద్ధాప్యంలో ఉన్న ఆశలు చావక నవయవ్వనంలోకి పోయి జీవితాన్ని మళ్ళీ ఎంజాయ్ చేసేద్దామనుకున్న వారికి ఇలాంటి చేదు అనుభవాలు తప్పకపోవచ్చు.